నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ కొత్తపల్లి మండల పరిధిలో ఈ రోజు రాష్ట్ర జిల్లా పిలుపు మేరకు కొత్తపల్లి మండల్ ఆటో యూనియన్ అన్ని గ్రామాల ఆటో డ్రైవర్లు నాగుల మాన్యాల బావుపేట ఎలగందల్ అచ్చంపల్లి గ్రామాల ఆటో డ్రైవర్లు అందరం కలిసి బావుపేట మెయిన్ రోడ్డు మీద ధర్నా నిర్వహించి బంద్ సంపూర్ణం చేయడం జరిగింది. ఆటో కార్మికుల సంఘం వర్ధిల్లాలి, కార్మిక సంఘం వర్ధిల్లాలి, ఆటో కార్మిక సంఘం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మాట్లాడుతున్నానే రాగురి కడే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా విన్నపం ఏమనంటే, ఈరోజు నిజంగా చెప్పాలంటే ఫస్ట్ ప్రతి ఒక్కరు కష్టపడితే కానీ పుట్టబడిన రోజు ఉన్నటువంటి రోజులు ఇవి. ఆటో యూనియన్ తరపు నుంచి ప్రతి ఒక్క ఆటో కార్మికుల పరిస్థితి చూస్తే వర్ణాన్వితం. ఎందుకంటే సొంతంగా నేను ఆటో నడుపుతున్నాను, నాకు తెలుసు బాధ ఏందనేది. ఒక రోజు ఎంత నడిపితే కనీసం ఇంత కూడా 1000 రూపాయలు వచ్చేది. 1000 రూపాయలకి వాళ్ళు ఈఎంఐ ఓను డీజిల్ పెట్రోల్ ఓను కనీసం 500 మిగిలేది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కనీసం 200 మిగిలిన పరిస్థితుల్లో ఉన్నారు అందరూ. ఈఎంఐలు బండ్లు గుంజుకపోతున్నారు, చాలా మంది బండ్లు గుంజుకపోతున్నారు. ఒక్కొక్కరు పరిస్థితి ఇంట్లో పిల్లలకు స్కూల్ కట్టిన పిల్లల ఫీజులు, బస్ ఫీజులు ఇవన్నీ కట్టలేని పరిస్థితులు ఉన్నారు. కనీసం ఫ్రీ బస్ ఎప్పుడు తప్పని చెప్పట్లేదు, కానీ అట్లీస్ట్ మినిమం స్కూల్ పిల్లలకు 50 ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ వాళ్ళకి, వీళ్ళకందరికీ మినహాయింపు మినిమం ఓన్లీ స్కూల్ పిల్లలకు పెద్దవాళ్ళకి ఇస్తే బాగుంటుంది ఆలోచన. అదేవిధంగా మనం చెప్పిన విధంగా గవర్నమెంట్ చెప్పిన మాత్రమే అడుగుతున్నారు. ఆటో వాళ్ళకి ప్రత్యామ్నాయం కల్పిస్తారని చెప్పి కల్పించాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇది మా గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు. మా ఆటో డ్రైవర్లు ఇది ఒక ఆవేదన, ఆటో డ్రైవర్ బాధలు ఇవన్నీ. ఈ బాధలు మీకు చెప్పుకోవడం కోసం ఇది ధర్నా నిర్వహించడం జరిగింది. ఇది ఇప్పుడు 1 year అయిపోయింది గవర్నమెంట్ వచ్చి కూడా. 1 year లోపల ఒక్కొక్క పరిస్థితి ఘోరంగా ఉన్నాయి. మీకు కావాలంటే మీరు మన గవర్నమెంట్ తరఫు నుంచి మీరు ఎంకరేజ్ చూడండి. ఒక్కొక్క ఆటో తోటి పోతుంటే ప్రతి ఆటో ఒక్కరికి ఎక్కువ ఉండట్లేదు, కనీసం ఒక్కొక్క బండి ఒక్కొక్క ఉండట్లేదు, ఒక డ్రైవర్ తప్ప వేరే పోవట్లేదు. ఇది పరిస్థితి. అట్లీస్ట్ మీరు చూసి గమనించి మీరు సొంతంగా ఎంక్వైరీ చేసి కమిషన్ వేసి ఆటో యూనియన్ తెలుసుకొని కనీసం ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని చెప్పేసి కోవడం జరుగుతున్నాయి. సాఫ్ట్ టికెట్ పెట్టినా పరకు పడలేదు, కానీ మొత్తం మీద ఆటో డ్రైవర్ల మొత్తం అన్యాయం చేయదని చెప్పి కోవడం జరుగుతుంది. కొత్తపల్లి మండల్ లేదంటే 15,000 రూపాయలు నెలకి. ఓకే, థ్యాంక్ యూ. ఫోటో అన్నలు ఫోటోలు రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు స్వచ్ఛందంగా బంద్ పిలుపుకోవడం జరిగింది. జేఏసీ సభ్యులు పిలుపు మేరకు కొత్తపల్లి మండల్ కంప్లీట్గా ఆటోలు బంద్ చేసి రోడ్డు మీద ధర్నా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మహాలక్ష్మి పథకం వ్యతిరేకం కాదు, మేము సడలింపు చేయమంటున్నాం, ఆధార్ కార్డు పెట్టమంటున్నాం, లేకుంటే లిమిట్ పెట్టమని 20 కిలోమీటర్లు లిమిట్ పెట్టమని ప్రాధాన్యపడుతున్నాం. సంవత్సరం నుంచి 70 మంది పిల్లలు చనిపోయినా పట్టించుకోకుండా ఉన్నది గవర్నమెంట్. ఇప్పటికైనా కళ్ళు తెరవాలని మేము ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే 70 మంది పిల్లలకు చనిపోయినా అవి రాజకీయ నాయకులు అంటారు, వీళ్ళంతా రాజకీయ నాయకులుగా కనిపిస్తారు. ఆటో డ్రైవర్లు మా ఆవేదన చెప్పుకోవడానికి ఇలా రోడ్ ఎక్కడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సంపూర్ణం చేయడం జరిగింది. ప్రతి ఒక్క మండలం, ప్రతి ఒక్క గ్రామం నుంచి వచ్చి రోడ్డు మీద స్వచ్ఛందంగా బంద్ పిలిపించడం జరిగింది. జేఏసీ సభ్యులు కొంచెం సడలింపు చేయమంటున్నాం. సంవత్సరానికి 10,000 ఇస్తాడు, 10,000 కాదు 15,000 డిమాండ్ చేసినాం. అది లేదు, ఏది లేదు, అరిగోస పడుతున్నాం. కొంచెం కనికరించమని ఈరోజు రోడ్ ఎక్కడం జరిగింది. నా పేరు గొర్రె రవీందర్, కొత్తపల్లి మండల అధ్యక్షుడు.
దయచేసి ప్రభుత్వం మాపై ఆటో వాళ్ళ మీద కనికరించి ప్రతి ఒక్కళ్ళకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము కాంగ్రెస్ తరఫున ఓట్ల కోసం మా ఆటోలన్నీ ఎంతో కష్టపడి తిరిగినాయి. డీజిల్ ఖర్చు పెట్టుకొని కూడా మేము తిరిగినాం, గెలిపించుకున్నాం. కమ్సకమ్ ఈ ఆటో వాళ్ళ కోసం కొంచెం ఆలోచించి మాకు ఏ విధంగా ఉపాధి కల్పిస్తారో మీరు ఆలోచించి చేయాలని కోరుకుంటున్నాం. మేమైతే ఏమనుకుంటున్నాం అంటే ఫ్రీ బస్సు ఎత్తెత్తే బాగుండని మేము అనుకుంటున్నాం. మరి మీ దృష్టికి ఏది మంచిగా అనిపిస్తుందో అదే చేయండి, కానీ మా యొక్క ఆర్థిక ఇబ్బందులు పోయేటట్టు మాకు సాయం చేయాలి. చాలామందికి ఆటో మీద ఎంత తిరిగినా మా డీజిల్ అయిపోతుంది తప్ప మాకు మాత్రం రూపాయి లాభం రావడం లేదు. ఆటోలలో వాళ్ళు ఎక్కుతలేరు, ఫ్రీ బస్ కోసమే యుత్తురు అందరూ. రేవంత్ రెడ్డి మరి కాంగ్రెస్ ప్రభుత్వం మాపై కనికరించి కంపల్సరీ మాకు ఏదో ఒక న్యాయం చేయాలని మీ దృష్టికి మా యొక్క మనవి చేసుకుంటున్నాం. దయచేసి మాపై దయా కనికరాన్ని నుంచి మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇంజన్న సిరిసిల్ల జిల్లా మాది. అయ్యా, ఏ గవర్నమెంట్ కానీ ఏదొచ్చినా కానీ మాకేం అన్నం ఎందుకంటే రోడ్డు మీద చిల్లర ఏరుకునే మా చిల్లర కొట్టే రాజకీయ గవర్నమెంట్ను ఇప్పుడే చూస్తున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని రోజుల నుంచి. ఎందుకు అంటే మా బతుకులు బదారు పాలు చేసిన ఒక గవర్నమెంట్ అంటే ఇదే చూస్తున్నాం మేము. ఈ గవర్నమెంట్ వచ్చిన సుంది బతుకులు బస్టాండ్ అయ్యి తిరుగుతుంటే మేము మా ఆవేదన చెప్పుకుందామని ఎన్నోసార్లు మేము బస్టాండ్ నుంచి తెలంగాణ ఇందిరమ్మ రాజీవ్ గాంధీ విగ్రహం కనుక చూద్దా ధర్నాలు చేయడం జరిగింది, ఎన్నో చేయడం జరిగింది. కానీ మాకేం ఫలితం లేదు. ఈ సంవత్సరం నుంచి ఇవాళ రేపో ఇంకా ముందు ఇంకా ఎంతమంది చనిపోతారో చూద్దా అది క్లారిటీగా తెలియదు. ఇట్లాంటి గవర్నమెంటు అన్నం పెడుతుందా లేకపోతే విషం పోతుందా అనేది మాత్రం మాకు పక్కా క్లారిటీగా తెలియదు. మాలాంటి పేదవాళ్ళు బతకన్నా అద్దా లేదు అంటే మరి చిప్పలు పెట్టి అడుక్కున్నాం ఎక్కడి నుంచి బస్టాండ్ నుంచి గీతాభవన్ వరకు. అప్పుడు చూద్దా స్పందించలే. కానీ ఇప్పుడన్నా ఏమన్నా స్పందించి మా మీద దయ కలిగి ఏమన్నా దయ ఉంచి ఏదన్నా చేసేది ఉంటే చేయండి. మీకు మా యొక్క అభినందనలు చెప్తున్నాను తప్ప కానీ ఆవేదన చెప్పుకుంటున్నాను తప్ప కానీ ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని కాదు. మీరు చేసిర్రు కాబట్టి మీ గవర్నమెంట్ అనవలసి వస్తుంది కాబట్టి మేము ఇంతగానో మా ఆవేదన చెప్పుకోబడుతుంది. మాది ఎందుకంటే మేము రూపాయి ఆ రూపాయి డీజిల్ పోసుకున్నా కానీ రూపాయి మాకు దొరకడం లేదు ఈ సంవత్సరం నుంచి. ఎందుకు అంటే మా ఆవేదన అది. మేము బతుకుడా సచ్చుడా లేకపోతే దొంగతనాలకు దోపిడీలకు పాల్పడుడా, ఇది మా బాధ్యత. ఇప్పుడు ఎందుకంటే ఇట్లాంటి గవర్నమెంట్ చేయబట్టి మాకు ఈ వేరే మార్గాలు లేవు. అది మాకు కావాల్సిన మా బతుకు తెరువు ఏంది ఈ గవర్నమెంటే మాకు చెప్పాలి. దీనికి కరీంనగర్ జిల్లా ఆసిఫ్నగర్ విలేజ్ ఆటో కార్మికుని ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మరియు పొన్నం ప్రభాకర్ గారికి మరి మా మనవి ఏమనగా మా ఆటో డ్రైవర్లు మాకు కొత్తపల్లి మండలం ఆసిఫ్నగర్ మరియు విలేజ్ ఎలగందల్ వీళ్ళంతా ఆటో డ్రైవర్లు రోజు పొద్దున లేచి ఆటో నడిపిస్తూనే మా పూట గడుస్తుంది. అటువంటిప్పుడు ఈ ఫ్రీ బస్సు పెట్టి మమ్మల్ని పరిచయం చేసుడు, మా ఆటోలో ఎవరు ఎక్కడం లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. మా అప్పుల బాగా అవుతుంది. ఆటో ఎక్కువ అంటే మా ఫ్రీ బస్సు ఉందా అంటుండ్రు ఎవరు కానీ తప్పకుండా మీరు అన్ని రాష్ట్రాల్లో వేయవచ్చు. కానీ మాకు ఇక్కడ మీరు సడలింపు చేయాలని ఒకటే మార్గం, సగం టికెట్ పెట్టేనే మాకు ఆటోలో ఎక్కేటట్టు చేయాలి. లేదంటారు మాకు జాబులన్నా ఏదన్నా జీవనోపాధి కల్పించాలి. మళ్ళీ లేదంటారు లేదు మాకు డబ్బులు కూడా అవసరం లేదు, మా ఆటో కాగితాలు కానీ ఇన్సూరెన్స్ కానీ ఫిట్నెస్ కానీ ఏవి కానీ ఫ్రీగా చేయాలని మా యొక్క మనవి. మా ఆటో డ్రైవర్లు అంతా కోరుకుంటున్నాము. గవర్నమెంట్ తోటి మేము కొట్లాడలేము. కావున మేము చిన్నవాళ్ళు ఉన్న బట్టి మమ్మల్ని అందరూ చిన్న చూపు చూసి ఒక ఇంటి 5గురిని కుటుంబాలని సాగేటట్టు మీరు గవర్నమెంట్ సీఎం గారికి మనవి చేస్తున్నాము. మరియు మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కూడా మనవి చేస్తున్నాము. ఇవరకు గతంలో ఎన్నో అప్లికేషన్స్ కూడా ఇచ్చాము, ఎలాంటి రెస్పాన్స్ లేదు. కావున మీరు దయచేసి మాకు జీవనోపాధి కానీ అట్లనే కల్పించాలి. మాకు బతుకులు బస్ స్టాండ్ అయ్యి రోజు మీద తిరుగుతున్నాం. మేము చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మా పిల్లలు ఒక అవుతుండ్రు. గవర్నమెంట్ స్కూళ్ళలో ఒక ప్రైవేట్ స్కూల్లో చదివితే అక్కడ కూడా డబ్బులు లేక వాళ్ళ పిల్లలను బయటికి వెళ్ళగొడుతున్నారు. దయచేసి మీరు మమ్మల్ని ప్రత్యేకించి ఆటో డ్రైవర్లకు ఏదైనా చేయాలి. కరీంనగర్ డిస్టిక్ మొత్తానికి ఏదైనా చేయాలి. కరీంనగర్ డిస్టిక్
విన్నారా? ఏది చేయాలి దయచేసి కోరుకుంటున్నాము. ఇట్లు నేను రంగనేని రవీందర్, నేను కూడా కాంగ్రెస్ లీడర్నే, సీనియర్ లీడర్నే. నేను కూడా ఆటో నడిపిస్తా, నాకు జీవనోపాధి కల్పిస్తలేను. ఎవరైనా నాతోటి డ్రైవర్లు కూడా అట్లే చాలా ఇబ్బంది పడుతుండ్రు. ఆ ఇబ్బందులు చూడలేక మేము ఇప్పుడు ఈ ఆసిఫ్ నగర్లో ధర్నా చేయడం జరిగింది. కావున దయచేసి మీరు మన్నించగలరని మా యొక్క మనవి.